హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, మైసూరు ట్రిప్లో భాగంగా ముందు 2 వీడియోస్లో మనం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠం మరియు మైసూర్ జూ పార్క్ని చూసాం. ఈ వీడియోలో మనం భారతదేశంలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్ని చూద్దాం. మైసూర్ ఎలా రావాలి, మైసూర్లో ఎక్కడ స్టే చేయాలి, మైసూర్ ట్రిప్లో ఏమేం చూడాలన్న ఈ డీటెయిల్స్ అన్నీ ముందు వీడియోస్లో చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే గనక ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. జూ పార్క్ నుంచి మైసూర్ ప్యాలెస్కి నేను ఆటో బుక్ చేసుకుని వెళ్ళాను. 20 రూపీస్ పడింది. ఈ ప్యాలెస్ మైసూర్ సిటీ బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్, మైసూరు రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదే మైసూర్ ప్యాలెస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మనం ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి అనుమతించరు. పర్యాటకులను కేవలం సౌత్ ఎంట్రన్స్ నుంచి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇదే సౌత్ ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. ప్యాలెస్ యొక్క ఎంట్రీ టికెట్ ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేశారు, చూడండి. అండ్ మనకి ఎంతగానో పరిచయం ఉన్నటువంటి ఈ 50 క్యాండిల్ బల్బ్స్నే మైసూర్ ప్యాలెస్ లైటింగ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. టికెట్ తీసుకొని లోపలికి రాగానే మన బ్యాగ్స్ని స్కాన్ చేసి టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. చాలామంది డైరెక్ట్గా ప్యాలెస్ లోపలికి వెళ్తూ ఉంటారు. మనం ఒకసారి ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ చూసి తరువాత లోపలికి వెళ్దాం. మైసూర్ ప్యాలెస్ యొక్క అసలు పేరు అంబా విలాస్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ని కృష్ణరాజ వడియార్ అనే రాజు నిర్మించాడు. దీని నిర్మాణం 1897లో మొదలు పెడితే 1912లో పూర్తయింది. అంటే దాదాపుగా 15 సంవత్సరాల సమయం పట్టింది. ఈ ప్యాలెస్ ఉన్నటువంటి భూమి మొత్తం 72 ఎకరాల్లో ఉంటుంది. అయితే కేవలం ఈ ప్యాలెస్ని మాత్రమే 4 ఎకరాల భూమిలో నిర్మించారు. ఇప్పటికీ కూడా వడియార్ రాజవంశస్థులు ఈ ప్యాలెస్లోనే నివసిస్తున్నారు. ఇప్పుడు ప్యాలెస్ లోపలికి వెళ్దాం రండి. వీళ్ళు ఈ ప్యాలెస్ని ఒక దేవాలయంలా భావిస్తారు. కాబట్టి మనం చెప్పులు లేకుండా ప్యాలెస్లోకి వెళ్ళాలి. అందుకోసం ఇక్కడ ఫ్రీ చెప్పుల స్టాండ్ను కూడా ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లే ముందుగా మనకి ఈ పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు కనిపిస్తాయి. వీటిని దసరా ఉత్సవాల సమయంలో ఏనుగులకి అలంకరిస్తారు. ఈ బంగారు ఆభరణాల పక్కనే ప్యాలెస్ లోపలికి వెళ్లేందుకు ఎంట్రీ పాయింట్ ఉంటుంది. లోపలికి రాగానే మరొక్కసారి మన బ్యాగ్స్ని స్కాన్ చేస్తారు. ఇక్కడి నుంచే అసలైన ప్యాలెస్ టూర్ మొదలవుతుంది. వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా నిజమైన ఫిరంగులు. వీటిని దసరా ఉత్సవాల సమయంలో పేలుస్తారు. ప్యాలెస్లోకి అడుగు పెట్టగానే మనకి ముందుగా కనిపించే వ్యూ ఇది. ఇక్కడి నుంచి ఒక్కొక్కటి చూసుకుంటూ లోపలికి వెళ్దాం. ముందుగా మనకి ఓల్డ్ మైసూర్ ప్యాలెస్ యొక్క మినియేచర్ నమూనా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్యాలెస్ నిర్మించక ముందు మైసూర్ ప్యాలెస్ ఇలా ఉండేది. అయితే దీంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పూర్తిగా కాలిపోవడంతో తరువాత ఈ ప్యాలెస్ని నిర్మించారు. దీని పక్కనే పంచలోహాలతో తయారు చేసినటువంటి చాముండేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవ విగ్రహం ఉంటుంది. అమ్మవారికి ఇక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహిస్తారు. నెక్స్ట్ గ్యాలరీలో ఇటాలియన్ మార్బుల్తో తయారు చేసినటువంటి కొన్ని బొమ్మలని చూడొచ్చు. వీటిని బ్రిటిష్ వాళ్ళు రాజుగారికి గిఫ్ట్గా ఇచ్చారంట. వీటి పక్కనే ప్రస్తుతం ఉన్నటువంటి మైసూర్ ప్యాలెస్ యొక్క మినియేచర్ నమూనా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ గ్యాలరీలో వీణా గణేష్ మండపం ఉంటుంది. ఇలాంటివి భారతదేశంలో 2 మాత్రమే ఉన్నాయి. మరొకటి రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ గ్యాలరీలో
రాజస్థాన్ మార్బుల్తో తయారు చేసినటువంటి బొమ్మలుంటాయి. ప్యాలెస్ యొక్క సీలింగ్స్ పై ఉన్న డిజైన్స్ అన్నీ కూడా గోతిక్ మరియు ఇస్లామిక్ స్టైల్స్ని మిక్స్ చేసి వేశారు. అయితే ఈ ప్యాలెస్లో మనల్ని కేవలం 25% మాత్రమే చూడనిస్తారు. ఎందుకంటే మిగిలిన 75% ఏరియాలో రాయల్ ఫ్యామిలీ నివసిస్తుంది. మెయిన్ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యే ముందు రెండు వైపులా మనకి నిజమైన ఏనుగు తలలు కనిపిస్తాయి. 1955లో రాజుగారు 2 ఏనుగులను వేటాడారు. ఈ 2 ఏనుగులు మైసూరు మరియు ఊటీ మధ్యలో ఉన్నటువంటి బందీపుర అనే గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండడంతో వీటిని చంపేశారు. తరువాత వాటి శరీర భాగాల్లోని మాంసాన్ని తీసివేసి వాటి పై చర్మాన్ని కొన్ని రకాల రసాయనాలతో ఇలా భద్రపరిచారు. ఇదే ఈ ప్యాలెస్లోని మొదటి ప్రధాన ఆకర్షణగా చెప్తారు. రాజకుటుంబీకులకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు, శుభకార్యాలు వగైరా మొత్తం ఇక్కడే జరుగుతాయంట. ఆ మధ్యలో వేలాడుతూ కనిపిస్తున్నటువంటి షాండిలియర్ లైట్ని చెకోస్లేవియా దేశం నుంచి తెప్పించారట. అలానే చూడటానికి చెక్కతో తయారు చేసినట్టుగా కనిపించే ఈ పొడవైన స్తంభాలు క్యాస్ట్ ఐరన్ అంటే తుప్పుపట్టని ఇనుముతో తయారు చేశారు. వీటిని స్కాట్లాండ్ దేశం నుంచి తెప్పించారు. తరువాత మ్యారేజ్ హాల్కి పక్కనే ఉన్నటువంటి ఈ చిన్న రూమ్లో వడియార్ రాజవంశస్థులకు సంబంధించినటువంటి కొన్ని చిత్రాలను చూడొచ్చు. మరప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉండేవి కాబట్టి కొంతమంది పెయింటర్స్ వారి స్వహస్తాలతో అద్భుతమైన రంగులతో వీటిని పెయింట్ చేశారు. ఈవిడే కృష్ణరాజు వడియార్ తల్లి రాజమాత. నిజానికి ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణం స్టార్ట్ చేసింది ఈవిడే. తరువాత కృష్ణరాజు వడియార్ దాన్ని కంప్లీట్ చేశాడు. అప్పట్లో రాజుగారికి ముఖ్యమైన ఆహ్వానాలు, బహుమతి సందేశాలు ఇలాంటి బంగారపు లేదా వెండి పెట్టెలలో ఇచ్చేవారట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద ఖాళీ ప్రదేశంలో దసరా ఉత్సవాల సమయంలో మొత్తం ఇసుకతో నింపి కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. గెలిచిన వారికి స్వయంగా రాజుగారి చేత బహుమతులు కూడా అందజేస్తారట. నెక్స్ట్ మనం చూడబోయేది రాణిగారి డ్రెస్సింగ్ రూమ్. ప్రస్తుతం ఈ రూమ్లో వెండితో తయారు చేసినటువంటి కొన్ని అద్దాలను మరియు ప్రత్యేకమైన కుర్చీలను చూడొచ్చు. ఈ రూమ్లోని సీలింగ్ పైన ఉన్నటువంటి వుడెన్ కార్వింగ్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఈ ప్యాలెస్లో మరింత ఆకట్టుకునే వాటిలో ఈ పెయింటింగ్స్ కూడా ఒకటి. వీటిని క్యాన్వాస్ ఆయిల్ పెయింటింగ్ అంటారు. ఒకప్పుడు మైసూరులోని ఉత్సవాలని మరియు విశేషమైనటువంటి సన్నివేశాలని బ్లాక్ అండ్ వైట్లో ఫొటోస్ తీస్తే వాటిని ఇలా కలర్స్తో పెయింట్ చేశారు. ఈ పెయింటింగ్స్ అన్నింటినీ 6 మంది పెయింటర్స్ కలిసి 13 సంవత్సరాలు కష్టపడి 2D మరియు 3Dలో చిత్రీకరించారు. అంతేకాకుండా మీరిప్పుడు ఈ ఫోటోలో చూస్తున్నటువంటి చర్చిని కూడా కృష్ణరాజు వడియార్ గారే నిర్మించారు. ఈ చర్చి యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్యాలెస్ టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ చర్చ్ కూడా చూపిస్తాను. ఇక్కడి నుంచి ఇందాక లోపలికెళ్ళిన దారి నుంచే బయటకు వస్తాం. బయటికి రాగానే మొదటి గ్యాలరీలో కేరళ త్రిశూర్ ఉత్సవాలకు సంబంధించిన మినియేచర్ నమూనా కనిపిస్తుంది. వీటిలోని చివరి గ్యాలరీలో గోల్డెన్ అంబారీ ఉంటుంది. దీని బరువు సుమారు 750 కేజీలు.
ఇందులో కేవలం బంగారం మాత్రమే 80 కేజీలుంటుంది. దసరా ఉత్సవాల సమయంలో చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఈ అంబారీలో ఉంచి ఏనుగుపై ఊరేగిస్తారు. ఇంతటితో కింది అంతస్తు చూడటం పూర్తయింది. ఇప్పుడు పై అంతస్తుకు వెళ్దాం రండి. ఈ ప్యాలెస్లో ఉన్నటువంటి రెండవ ప్రధాన ఆకర్షణ ఇదే. దీన్ని ఆడియన్స్ హాల్ అని అంటారు. దీని యొక్క అత్యద్భుతమైనటువంటి నిర్మాణం మరియు రంగుల కలయిక ప్రేక్షకుల కళ్ళని కట్టిపడేస్తుంది. దసరా ఉత్సవాల సమయంలో ప్యాలెస్ ముందు జరిగే కొన్ని కార్యక్రమాలను రాజకుటుంబీకులు మరియు ప్రముఖులు ఇక్కడి నుంచే వీక్షిస్తారు. మనం ఈ ప్యాలెస్లో చివరిగా చూడబోయేది ప్రైవేట్ దర్బార్ హాల్. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దీనిలోకి ఎంటర్ అయ్యేందుకు ఒక వెండి వాకిలుంటుంది. ఫ్రెండ్స్, ప్యాలెస్లో ఎంతమంది జనాలున్నప్పటికీ మీకు డిస్ట్రాక్షన్ ఫీలింగ్ కలగకుండా ప్యాలెస్లోని ప్రతి అంశాన్ని క్లియర్గా చూపించాననే అనుకుంటున్నాను. ఈ ప్యాలెస్ టూర్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంతటితో ఈ మైసూర్ ప్యాలెస్ యొక్క సందర్శన కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మీకు ఇందాక ఫోటోలో చూపించినటువంటి చర్చ్ను చూపిస్తాను రండి. ఇక ఇదంతా ప్యాలెస్ యొక్క బ్యాక్ సైడ్ అన్నమాట. ఈ ప్యాలెస్ చుట్టూ 4 టెంపుల్స్ కూడా ఉంటాయి. మీకు టైం మరియు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ప్యాలెస్ నుంచి ఈ చర్చ్ కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఆటోలో వెళ్తే ఒకరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు.